యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రంలో మంట కలిపి పసి ప్రాణములు దక్కించుకున్న నారిమని సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. నీచమన్న మా జాతి మూలాన ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు వేడు జాతి ఎన్ను మమ్మే అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత గదికం, ఎంతకు సంస్కారం! నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడు అదుగుడు అనే కింద భావాన్ని కూకడీల సైతం పక్కలించదా? ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు అష్ట దిక్పాలకులు, నలుగురినిచ్చే పంచభూతము సైతం జయో నరుడు అనే విధముగా సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణమణమయ రక్తగజిత అలంకృతమైన ఈ సభా మందిరమున అప్పుడు సేవా పరివార మధ్యమున భూతల పరిరక్షమైన ఈ ధర్మమున సర్వదా సతదా సరస్తద పాప వంక్యలమైన కుల మత జాతి కోపమును శాశ్వతముగా సమూహముగా ప్రక్షాళన గావించదా? ఇది యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైద్యులకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారిమని సావిత్రిదే జాతి. భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నిలిచి ప్రాణారులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన వాడు పసివాడు మార్కండేయుడే జాతి. మా జాతి మూలంన ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడు అదముడు అన్న కించ భావాన్ని కూకటి వేలతో సైతం తగిలించి వేసదా? ముక్కులు పొందే ముక్కోటి దేవకులు, దిక్కుల నెల అష్ట దిక్పాలకులు, మనలో ఇచ్చే పంచభూతం సైతం జయ హో నరుడు అని హర్షించే విధంగా ఈ సింహాసం అధిష్ఠించదా? స్వర్ణమణిమయ రత్నకచ అలంకరమైన ఈ సభ మందిరమున అకుంఠిత సేవదక్ష పరిహార సమూహ మధ్యమున భూత పరోక్ష ధర్మ ఈ రౌరవమున సర్వదా సతదా శాశ్వత పాప సంచలమైన జాతి కోపములు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్? యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట ముట్టగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళనపరచుట ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న కించ భావాన్ని పూకటి వేళ్లతో పెకిలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల నేలే అష్ట దిక్పాలకులు, మనగనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడు అని హర్షించే విధంగా సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణమణిమయ రక్తకచితాలంకృతమైన ఈ సభామందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మమైన ఈ రౌరవమున సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్? ఇంకోసారి చెప్పమంటారా? ఇది మన అక్కడ చెప్పాడు స్వర్ణోత్సవాల్లో. అది ఓకే. ఆగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపమున సూతసుతున కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అట్టి జుగుప్సాకరమైన నీ సమూహం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? అంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడగు ఈ శాంతనుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాచే చెప్పింతువేమయ్యా? మన వంశమునకు పూలపురుషుడైన వశిష్ఠుడు దేవేశ్యకు ఊరశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచి అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామయ్య అంబికతో మా తండ్రిని, పిన పితామయ్య అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదరదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులకు? నాయనా సుయోధన, ఏర్లా పార్లా బ్రహ్మర్షుల జనములు మనం విచారించదగినవి కావు. ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే, అందులో రాజ్యం ఉన్నవారే రాజులు. అట్టి రాజులే ఈ సభలో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది?
ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరమయ వెలుగుందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్తాభిషక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన అనర్ఘ నవరత్న శక్తి కిరీటమును వేగంగా తెమ్ము. మామా గాంధార సార్వభౌమ సురుచిత మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపు. పరిజనులారా పుణ్య భాగీరథి నదీ తోయములు అందుకొనుడు. కళ్యాణ భట్టులారా మంగళ తూణీరములు సుస్వర్మంగా మరోగ నిండు. మంది మగులారా కర్ణ మహారాజును కైవరం గావింపుడు. పుణ్యాంగిన్లారా ఈ రాధాసుతిని కపాల భాగమును కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాక సౌలబ్ధ సౌజ కవచకర్ష వైడూర్య ప్రభాదిత్యానికి వాంఛలు చెలరేగ వీరగంధం విద్యరాల్పుడు. నేటి సకల మహాజన సమక్షమున పండిత ప్రశ్న మధ్యమున సర్వదా శతదా సహస్రతర మాప పంకిలమైన మహాపంకిలమును సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించేదా. ఇది లేదు పెద్ద అయింది. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి తన పతి ప్రాణంలో దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదుముడు అన్న కించిత్ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసదా. ముక్కులు పొంది ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్టదిక్పాలకులు, మనగడినిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా పరివార సమూహ మధ్యమున భూతల శరణక్షణాపరేత ధర నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కూల్ల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా.